తల్లి గర్భంలో రూపించబడక మునిపే మనం ఎవరో ప్రభుకు తెలుసు. ఆయన పేరు పెట్టు మనల్ని పిలిచిన దేవుడు. ఇక్కడ హాగరు అనే స్త్రీని గురించి మనం చూస్తున్నాం. ఆమె ఆకాశమందున దేవుని చూసి అంటది, నీవు చూచుచున్న దేవుడవు. చూచుచున్న దేవుడిని నేను చూశాను, ఆయన నన్ను చూశాడు అని, నీవు చూచుచున్న దేవుడు అని ఆయన్ని పేరు పెట్టి పిలిచినట్లు లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ హాగర్ చరిత్రను మనం గమనిస్తే మోసపోయిన ఒక స్థితి. ప్రారంభ దినాలు అబ్రహాము కుటుంబం తీయని మాటలు చెప్పి చిన్న ప్రాయంలో యవన ప్రాయంలో ఉన్న ఆమెను వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాముకి భార్యగా ఇవ్వడం జరుగుతుంది. ఒక దాసి జీవితం దయనీయమైన స్థితి. తన అంగీకారంతో పని లేదండి. దాసి వాళ్ళు ఎలా నడిపిస్తారో అలా అప్పచెప్పుకొని బ్రతకవలసిన పరిస్థితి. అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు, హాగరు చిన్న ప్రాయంలో ఉంది. కానీ అబ్రహాముకు భార్యగా బ్రతకవలసిన పరిస్థితి హాగరుకు వచ్చింది. ఎప్పుడైతే ఆమె గర్భం ధరించిందో, మేబీ ఆమె పద్ధతులు, ఆమె ప్రవర్తన శారకు నచ్చలేదేమో. అప్పుడు అబ్రహాంతో శారా పోట్లాడితే అప్పుడు అబ్రహాం గారు అంటారు, ఆమె నీ చేతిలో ఉంది, నీకు ఇష్టం వచ్చినట్లు ఆమె విషయంలో నువ్వు ప్రవర్తించమని అప్పచెప్పేశాడు. తోడుగా ఉండవలసిన యజమానుడు, ఆదరించవలసిన యజమానుడు తానే బాధించే వాళ్ళ చేతికి అప్పచెప్పేస్తాడు. నీ మనస్సుకు ఎలా నచ్చుతుందో, నీకు ఎలా తోస్తుందో, ఆమె నీ దాసి, నీ చేతిలో ఉంది, నీకు నచ్చినట్లు ఆమె విషయంలో ప్రవర్తించమని అప్పగించేస్తే శారా ఆమెను కష్టపెట్టడం ప్రారంభించింది, బాధ పెట్టడం ప్రారంభించిందండి. గర్భవతిగా ఉన్న హాగరు ఆ కష్టాన్ని తట్టుకోలేక, ఆ బాధను భరించలేక అక్కడుండి పారిపోతున్న సమయంలో ప్రియులను నమ్మిన మనుషులు వంచి మోసం చేసి కఠినంగా ప్రవర్తించిన మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసండి? ఆయన మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఉపమానం చెప్పారు. యెరూషలేములో ఉన్న వ్యక్తి ఎరికోకు దిగి వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు దొంగల చేతికి దొరికాడు. దొంగలు వాడిని బాగా కొట్టి అతని వస్త్రాన్నంతా తీసివేశారు, వస్త్రాన్నంతా దోచేసుకున్నారు, దొంగలించేశారు. దేహమంతా గాయాలు, రక్తం కారుతుంది. దయనీయమైన స్థితిలో అతడు పడి ఉన్నాడు. ఆ మార్గాన ఒక యాజకుడు వెళుతున్నాడు. యాజకుడు ఎవరు తెలుసండి? దేవునికి మనుషులకు మధ్యలో నిలబడి మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేసేవాడే యాజకుడు. మనుషులు దేవుని సన్నిధిని సమీపించడానికి ఇబ్బంది కనుక దేవునికి మనుషులకు మధ్యలో నిలబడి వాళ్ళ పాప పరిహారం నిమిత్తం, వాళ్ళ పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం దేవుని సన్నిధిలో నిలబడి విజ్ఞాపన చేసేవాడే యాజకుడు, సేవకుడు. ఆ యాజకుడు ఆ మార్గాన వెళుతూ ఒక వ్యక్తి దొంగల చేతిలో దొరికి బాధించబడి గాయాలతో కొర ప్రాణంతో అల్లాడిపోతుంటే చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు, మీ బ్రతుకులో ఎందరో ఉండొచ్చు. వాళ్ళు భక్తులు కావచ్చు, మహానుభావులే కావచ్చు. నీ దీన స్థితిని చూసి నిన్ను పట్టించుకోకుండా నిన్ను దాటి వెళుతున్నారేమో. నీ స్థితి తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ గాయాలు తెలుసు, నీ కన్నీళ్ళు తెలుసు, నీ ఆవేదన తెలుసు. అయినప్పటికీ ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు అనుకున్నారో మనకు తెలియదు. యెరూషలేములో ఉండవలసినాడు. ఎరికోకు ఎందుకు బొమ్మన్నాడు? ఎవడు బొమ్మన్నాడు? యెరూషలేం అంటే సంఘం, సహవాసాన్ని విడిచి ఎవడు పొమ్మన్నాడు అని వాళ్ళ లాజిక్లు వాళ్ళకు ఉంటాయి. అంటే వాళ్ళ సమాధానాలు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కఠినంగా నిర్వహిస్తూ, కఠినంగా ప్రవర్తిస్తూ దాటి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీడు ఒకడు వచ్చాడు, ఆయన మందిరంలో పరిచర్య చేసేవాడు. ఆ లేవీడు ఆ మార్గాన్ని వచ్చి ఆయన కూడా చూశాడు, కానీ చూడనట్లే వెళ్ళిపోయాడు. కానీ ఆ మార్గాన ఓ సమరుడు వచ్చాడండి. ఆయన ఆ పడి ఉన్నవాడి యొక్క దీనస్థితిని చూసి కటాక్షించి దగ్గరికి వెళ్ళి అతని గాయాలన్నిటినీ నూనెను ద్రాక్షారసం పోసి అతని గాయాన్ని కట్టి తన వాహనం మీద అతన్ని ఎక్కించుకొని ఓ పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి అతన్ని పరామర్శించినట్లు లేఖనాల్లో గ్రంథస్థం చేయబడింది. ప్రియులరా, ఆ సమరుడు, ఆ మంచి సమరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో ఎందరో వచ్చారేమో. వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, భక్తులు కావచ్చు, మహానుభావులు కావచ్చు. పాపం ద్వారా పట్టబడి, పాపం ద్వారా చిక్కుకొని సాతాను చేతులు నలిగిన వారిని కనికరించకుండా, చూసి కూడా చూడనట్లు ఎందరో నిన్ను దాటి వెళ్ళి ఉండొచ్చు. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు నీ దీనస్థితిని చూస్తూ ఉన్నాడు. నీవే స్థితిలో పడి ఉన్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు.
ఏ గాయాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయో, ఏ గాయాలతో నీవు నలిగిపోతున్నావో, కొర ప్రాణంతో ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించిన కాపాడుకోలేని నిస్సహాయపు స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో, నిన్ను ప్రభు చూస్తూ ఉన్నాడు. తప్పక నా దేవుడు నీ గాయాలన్నిటిని కట్టబోతున్నాడు. నీకు క్షేమాన్ని ప్రభు కలిగించబోతున్నాడు. నిన్ను గమ్యానికి ప్రభు చేర్చబోతున్నాడు. నీ బాధ్యత నా ప్రభు తీసుకోబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆగని ఇంట్లో నుండి ఆమె పారిపోతున్నప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమై ఆమెను చూశాడు, ఆమెతో మాట్లాడాడు. చిన్న ప్రాయం కనుక రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలీదు. కడుపుతో ఉన్న ఒక ఆడపిల్ల బజార్లోకి వస్తే ఏంటి ఆమె భవిష్యత్తు ఏంటి, ఆమె బ్రతుకేంటి? అందుకే హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నా మాట విను, తిరిగి నీ యజమానురాలైన శారా దగ్గరికి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిమణిగి ఉండు అని దేవుడు ఆమెకు ఆలోచన చెప్పడం జరిగింది. దేవుని మాటకు లోబడి ఆమె తిరిగి, అది ఓ బానిస గృహంలాగా ఉన్నా, అది ఆమెకి బాధను కలిగించే చోటైనా దేవుని మాటకు లోబడి, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇక నా బాధ్యత నా ప్రభుదే, ఆయన నన్ను చూస్తున్నాడు. మనుషులు నన్ను చూడకపోయినా, మనుషులు నన్ను పట్టించుకోకపోయినా నా ప్రభు చూస్తాడని నమ్మకంతో తిరిగి వెళ్ళి శారా చేతి క్రింద అణిగిమణిగి జీవిస్తుంది. ఆ తర్వాత ఒక కుమారుడు పుట్టాడు, అతడే ఇస్మాయేలు. ఆ తదుపరి కాలంలో ప్రియులారా, ఇంట్లో నుండి బలవంతంగా ఆమెను నెట్టివేసే ఒక సందర్భం వచ్చేసింది. త్రాగడానికి కొంచెం మంచినీళ్ళు, తినడానికి అంత ఆహారం ఇచ్చి ఇంట్లో నుండి ఆమెను వెలుపుటికి పంపివేశారు. సరే ఎలాగలా బతుకుదామని చెప్పి బజార్లోకి వచ్చేసింది, ఎడారిలోకి వచ్చేసింది, అరణ్యంలోకి వచ్చేసింది. తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయింది. పిల్లవాడేమో చావు బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక పొద కింద పడవేసి అంత దూరం వెళ్ళి బోరని ఏడ్చి ప్రలాపిస్తుంది, కన్నీళ్లు విడుస్తుంది. ఇంతేనా నా బతుకు, కనీసం నా బిడ్డను కూడా కాపాడుకోలేని నిస్సహాయపు స్థితిలోకి వచ్చేసాను కదా అని ఆ తల్లి ఆక్రందన, ఆ తల్లి యొక్క ఆవేదన. నా బిడ్డను నేను పోషించుకోలేకపోతున్నాను, నా బిడ్డకు దాహం ఇవ్వలేకపోతున్నానే, ఇంతకాలం ఇంట్లో దాసత్వంలో కొనసాగించబడ్డాను, ఇంతకాలం ఈ కుటుంబం కోసం నేను ఇంత ప్రయాసపడ్డాను, కనీసం నా బిడ్డను పోషించుకోలేకపోతున్నాను. గొప్ప ఇంట పుట్టాడు, అబ్రహాము కుమారుడు, ఇట్లాంటి గతి పట్టిందే వీడికి అని ఒక పొదలో పడవేసి ఆ తల్లి ఏడుస్తూ ఉంటే చూస్తున్న దేవుడు మరలా ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. హాగరు, శారాయి దాసి అయిన హాగరు, నీకేం వచ్చింది? ఎందుకు ప్రలాపిస్తున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళి నీ బిడ్డను చేత పట్టుకో, అతన్ని నేను గొప్ప జనముగా చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆమె దాహంతో, తన కుమారుడు దాహంతో అల్లాడిపోతుంటే అక్కడ ఆమె కోసం దేవుడు ఒక నీటి ఊటనే పుట్టించినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి నీవు ఏ స్థితిలో కొనసాగించబడుతున్నావు? అందరి చేత మరవబడ్డావా? అందరి చేత విడవబడ్డావా? అందరు నిన్ను తృణీకరించారా? అందరు నిన్ను త్రోసివేశారా? చాలామంది అంటుంటారు, నమ్మించి వంచారు. ఇలా జరుగుతుందని అనుకోలేదన్నయ్య, మమ్మల్ని నమ్మించి మమ్మల్ని వంచనకు గురి చేశారు, మేము వంచబడిన స్థితిలో ఉన్నాము, మమ్మల్ని నమ్మించి మోసం చేశారు, ఇలా చేస్తారని అనుకోలేదు. బిడ్డ పెళ్లి కోసం మేము దాచి ఉంచిన డబ్బు మనోళ్లే కదా అని చెప్పి సహాయం చేశాము, ఇప్పుడు కఠినంగా మాట్లాడుతున్నారు. ఎన్నో సమస్యలండి, ఎన్నో సమస్యలు. మనుషులు మోసం చేసే మనుషులు, మోసపోతున్న మనుషుల జీవితాలు మన లోకంలో చూస్తున్నాం. ఆనాడు హాగరు కోసం దేవుడు దిగివచ్చాడు. ఆమెను చూసిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. ఆమెకు సహాయం చేసిన దేవుడు ఈ రాత్రి మీకు సహాయం చేయబోతున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.